హృదయమును తృప్తిపరచుకోవాలంటే, మేలు చేత మన జీవితాల్ని తృప్తిపరచుకోవాలంటే, ఆ మేలు దయచేసిన దేవుణ్ణి శోధించక, ఆ దేవుని యొక్క కట్టడలను, మనకు మేలు కలగడానికి దేవుడిచ్చిన కట్టడలను, దేవుడిచ్చిన ఆజ్ఞలను అనుసరించిన వాని ఉండాలి. అదే మనం చేయవలసిన పని. మనకు మేలు కలగాలి, మేలు పొందుకోవాలంటే దేవుని యొక్క ఆజ్ఞలను, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవలసిన పని మనం చెయ్యాలి. అంతే చెయ్యాలి, ఇంకేం అవసరం లేదు. దేవుడు మేలు చేత నీ జీవితాన్ని తృప్తిపరుస్తాడు, మేలు చేత తృప్తిపరుస్తాడు. అందుకంటున్నాడు, మేలు చేత నా హృదయమును తృప్తిపరిచిన దేవుడు. ఈరోజు అదే రీతిగా మన హృదయాలు, మన జీవితాలు తృప్తిపరచబడాలంటే మొదటిగా దేవుణ్ణి శోధింపకూడదు. శోధింపని, లేకపోతే దేవుని సందులో శోధించకుండా ఆ దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను అనుసరించి నడిచిన వాని ఉండాలి. మూడోదంటాడు, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 24వ వచనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనకు నిత్యము మేలు కలుగునట్లుకై బ్రతికించినట్లు యెహోవాకు భయపడి. ఏం పడాలంట? భయము. ఎందుకు దేవునికి భయపడాలంటే ఆయన మన పట్ల మేలు చేసినవాడు. ఎందుకు భయపడాలి? ఈరోజు దేవునికి భయపడిన వారికి ఎందుకు మనం ఉండాలంటే, దేవుడు మన జీవితములో మేళ్లను చేసినవాడు. ఆ మేలు కూడా నిత్యము. నిత్యము మనకు దేవుడు మేలు కలుగు చేసినట్లు మనం ఆయనకు భయపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని ద్వారా ఆయన మేలు చేత మన హృదయము తృప్తిపరచబడాలంటే, ఆ తృప్తిపరిచిన దేవుణ్ణి మనము శోధించకూడదు. ఆ దేవుణ్ణి శోధించక ఆయన ఆజ్ఞలను, కట్టడలను అనుసరించి నడిచిన వాని ఉండాలి. అనుసరించి నడుచుచున్న మనము ఆ దేవునికి భయపడాలని జ్ఞాపకం చేస్తున్నా. అదే ద్వితీయోపదేశకాండం అంటాడు 5వ అధ్యాయము 33వ వచనంలో మరొక మాట జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి కుడికే గాని ఎడమకే గాని తిరుగక నీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీన పరుచుకొనబోచున్న దేశములో మీరు జీవించుచు మేలు కలిగి. ఏం కలిగంట? మేలు కలిగి. ఎప్పుడు కలుగుతుంది మేలు? ఎప్పుడు కలుగుతుంది? కుడికి గాని ఎడమకు గాని తొలగక ఉంటే. కుడికి ఎడమకు చుట్టెలు కూడా తిరగకూడదు ఇటు. అంటే కుడికి ఎడమ కంటే నడిచేటప్పుడు మనం ఎలాగ కుడికి ఎడమకి వెళ్తాం. కుడికి ఎడమకి నడవకుండా మనం తిన్నగా నడలేం, నడుస్తాం కుడికి ఎడమకి. కానీ వాక్యానుసారమైన మాట ఏమిటంటే, మనము ఎలా ఉండకూడదంట? నులివెచ్చని జీవితముగా ఉండకూడదు. అది 2 పడవల మీద పాదములు వేసే వారిగా ఉండకూడదు. ప్రవక్త అయిన ఏలియా దినాల్లో ఉన్న 2 తలంపులు కలిగిన వారిగా మనము ఉండకూడదు. అది కుడికి ఎడమ కంటే ఇది కావాలా అది కావాలని నడిచే వారికి ఉండకూడదు. కుడి ఎడమంటే ఇటుపక్క వెళ్తాను అటుపక్క వెళ్తానని ఆలోచన ఉండకూడదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, కుడి ఎడమునకు తొలగిపోకుండా జాగ్రత్తగా చూచుకోవాలి. ఎందుకు? నీకు మేలు కలగాలంటే. నీకు మేలు కలగాలంటే, నీ జీవితములో, నీ పనుల్లో, నువ్వు చేసే ప్రతి కార్యములో అది మేలుకరంగా ఉండాలంటే నువ్వు కుడికి వెళ్ళిపోకూడదు, ఎడమకి వెళ్ళిపోకూడదు. జాగ్రత్తగా చూసు.